మార్నింగ్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. మనకు రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ఐ అభ్యర్థులకు ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరవీరుల దినోత్సవం నాడు పోలీస్ అమరవీరుల దినోత్సవం సాక్షిగా సంవత్సరానికి 6,500 పోస్టులు 4 దశల్లో, అంటే 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 6,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ఈరోజే రాష్ట్ర హోంమంత్రి గతంలో రిక్రూట్ అయినటువంటి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి ఆ యొక్క ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలో 20,000 పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పడం జరిగింది. సో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు నోటిఫికేషన్ విషయంలో చాలా క్లారిటీ వచ్చింది, స్పష్టత వచ్చింది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులకు నేను సూచించేది ఏంటంటే, మీరు వెనువెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి, ఏమాత్రము ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వస్తే ఎక్కువ సమయం ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చేలోపే మీ ప్రిపరేషన్ పూర్తి స్థాయి రివిజన్ అయిపోవాలి. సో వెంటనే మీరు స్లోగా గ్రౌండ్ స్టార్ట్ చేయండి, అలాగే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మరి ఎందుకంటే మనము చూస్తుండగానే సమయం గడిచిపోతుంటుంది. ఈ మధ్యకాలంలో మనకు చూస్తే సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విషయంలో కొంతమన్నటి వరకు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరపునే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ప్రకటించారు. కాబట్టి ఇక నోటిఫికేషన్లో ఆగే పరిస్థితి లేదు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా వెంటనే మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. సో మరి మనము ఈ నోటిఫికేషన్కి సంబంధించి కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించినటువంటి సందర్భంలో కూడా యూనిక్ స్టడీ సర్కిల్ యాజమాన్యము నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు నష్టపోకుండా ఉండడానికి సో అత్యంత నిపుణుడైన ఫ్యాకల్టీ చేత మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ రీజనింగ్ స్వయాన డైరెక్టర్ గారు బోధిస్తూ, అలాగే జనరల్ స్టడీస్ను కూడా అత్యంత నిపుణులైన ఫ్యాకల్టీ బోధిస్తున్నారు. మరి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అత్యంత నాణ్యమైన కోచింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్ యూనిక్ స్టడీ సర్కిల్. కాబట్టి దయచేసి నిరుద్యోగ అభ్యర్థులందరూ మీరు యూనిక్ స్టడీ సర్కిల్ సేవలను వినియోగించుకోండి. సో ఎక్కడ కూడా టైం వృధా చేయొద్దు. దయచేసి ఐపీఎల్ మ్యాచ్లను లేకపోతే ఇతరత్ర సెల్ ఫోన్లని ఎక్కువ సమయం గడిపేస్తూ చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ సెల్ ఫోన్ ముందర పెట్టుకొని సబ్జెక్టు కాకుండా ఇతర విషయాలపైన దృష్టి పెడుతున్నారు. కాబట్టి అది చేయకండి, సమయం వృధా అవుతుంది. మీరు 24 గంటలు సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వింటే ఆన్లైన్ క్లాసెస్ వినండి, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళండి. సో బిట్స్ ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. సో సబ్జెక్టు రివిజన్ చేసుకోండి. ఎక్కువసార్లు సబ్జెక్టు వినండి. మీరు సెల్ ఫోన్లో ఎక్కువ సమయము సబ్జెక్టు మీద కేటాయించండి తప్ప ఇతరత్ర అంశాల మీద దృష్టి పెట్టొద్దు. దయచేసి మీకు నోటిఫికేషన్ వస్తే మరి ఎక్కువ సమయము ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించున్నారు. నోటిఫికేషన్ విషయంలో డిసెంబర్ 31 నాటికి పోస్టులను నోటిఫై చేసి, నోటిఫై అంటే గుర్తించినాను. చాలామంది నోటిఫై అంటే అర్థం కావట్లేదు. నోటిఫై అంటే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది గుర్తించేసి జనవరిలో సో దానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించనున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను మొట్టమొదట మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా
నోటిఫికేషన్ క్యాలెండర్ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇన్ని పోస్టులు భర్తీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం వల్ల మనకు సంవత్సరానికి 6,500 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నాయి. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు మీరు వెనువెంటనే మొదటి దఫాలోనే మీరు జాబ్ కొట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలి. సో సబ్జెక్టు చదివితేనే జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని చేసినా, ఏవి విన్నా, మీరు ఏం చేసినా సబ్జెక్టు రాకుండా జాబ్ వచ్చే పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17,000 వరకు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయనేది స్పష్టంగా అధికారుల ద్వారా తెలిసింది. అయితే రాష్ట్ర హోంమంత్రి గారు 20,000 ఉద్యోగాలను ప్రకటిస్తాము, 20,000 ఉద్యోగాలకు భర్తీ చేస్తామన్నాడు. కాబట్టి దాదాపు 17,000 ప్లస్ కానిస్టేబుల్ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాలు పెరిగాయి కాబట్టి, 33 జిల్లాలు కాబట్టి, సో జిల్లాలో పోలీస్ స్టేషన్లు సంఖ్య పెరిగింది కాబట్టి, సో మరి పోలీసు అంటే చాలామంది రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి మరి ఆ మేరకు చాలా భారీ పెద్ద నోటిఫికేషను తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. 17,000 కానిస్టేబుల్ అంటే మామూలు విషయం కాదు. అలాగే మొత్తం 20,000 పోస్టులు అన్నాడు. ఆ 20,000లో దాదాపు మీకు ఎక్కువ సంఖ్యలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 20,000 పోస్టులకు సంబంధించి తెలంగాణలో 6,500 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి సో ఇక మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు, వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. ఓకే రైట్. మనము ప్రీవియస్ ఎగ్జామ్లో మన సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో ఒకసారి చూద్దాము. ఈ ప్రశ్నలు చెప్పడంలో మీకు ఉద్దేశం ఏంటంటే చాలామంది అభ్యర్థులకు ప్రిపరేషన్ ఎక్కడి నుంచి ప్రారంభించాలనేది కొంత అవగాహన ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవడానా, ఏ సబ్జెక్టు చదవాలన్నా మీరు ఫస్ట్ సిలబస్ను గ్యాదర్ చేసుకోవాలి, మన సిలబస్ ఏముందో చూసుకోవాలి. ఆ తర్వాత మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నల మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే కొంతమంది సబ్జెక్టు బాగా చదువుతారు కానీ ఆన్సర్ చేయరాదు. కాబట్టి ఏ అభ్యర్థి అయితే పోటీ పరీక్షల్లో ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయొస్తుందో, ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతారో వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎక్కువ మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు పోటీ పరీక్షల్లో అంతిమంగా మీకు చేయాల్సిన అంశం ఏంటంటే మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ చేయడం రావాలి. అవునా? కొంతమంది సబ్జెక్టు బాగానే చదువుతారు కానీ ఆన్సర్ చేసే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కన్ఫ్యూజ్ కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనకు గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఆ తర్వాత సబ్జెక్ట్ చదివిన తర్వాత దాని మీద నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తుంటే మనకు సబ్జెక్ట్ అనేది 100% క్లారిటీ ఉంటుంది. సో మనము ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్లో ఎలా చదవాలి, ఏ రకంగా చదవాలనేది చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనము ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. ఓకే రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 మనకు ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైన గుర్తించండి అని అడిగాడు. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ 2018లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్లను గుర్తించుము అని అడిగాడు. సో చూడండి, రాజ్యసభ శాశ్వత సభ. ఎస్, రాజ్యసభ శాశ్వత సభ అండి. రాజ్యసభను పదవి కాలం కంటే ముందు రద్దు చేయలేం. లోక్సభను రద్దు చేయగలుగుతాం కానీ రాజ్యసభను రద్దు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనము ప్రతి లోక్సభను 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ ఎలక్షన్ జరుగుతాయి కానీ రాజ్యసభకు మీరు మొత్తం 245 స్థానాలు ఎప్పుడైనా రద్దు చేసి ఎన్నికలు జరపంగా మనం ఎప్పుడైనా చూసినామా రాజ్యసభకు? కాబట్టి రాజ్యసభ అనేది పూర్తిగా రద్దు కాదు, రాజ్యసభ అనేది శాశ్వత సభ. సో ఇది ఏ స్టేట్మెంట్ కరెక్టు? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 సభ్యులు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేస్తారు. ఎస్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారు? 1/3 వంతు 1/3 సభ్యులు పదవి విరమణ చేసి వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతుంటారు. రాజ్యసభ అనేది శాశ్వత సభ. రాజ్యసభలో సభ్యుడి పదవి కాలం ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు ఉంటుంది.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నో వంతు సభ్యులు 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేసి వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతుంటారు. అలా ఎన్నికవుతుంటారు. మళ్ళీ గతంలో 6 సంవత్సరాల క్రితం ఎన్నికైన వాళ్ళు, సో ఇప్పుడు చూడండి 2012లో ఎన్నికైన వ్యక్తి ఎప్పుడు వరకు ఉంటాడు? ఈయన 2018 వరకు ఉంటాడు. ఎందుకంటే 6 సంవత్సరాల పదవి కాలం. 2020లో పదవి విరమణ చేసే వ్యక్తి ఎప్పుడు ఎన్నికై ఉంటాడు? 2014లో ఎన్నికై ఉంటాడు. 2022లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి ఎప్పుడు ఎన్నికై ఉంటాడు? 2016లో ఎన్నికై ఉంటాడు. ఎందుకంటే రాజ్యసభ, శాశ్వత సభ, రాజ్యసభ సభ్యుడి పదవి కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు. చూడండి, సో 2012లో ఎన్నికైతాడు, 2018లో పదవి కాలం పూర్తి అవుతుంది. 2020లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి 2014లో ఎన్నికై ఉంటాడు. 2022లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి 2016లో ఎన్నికై ఉంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కొంత ఖాళీ అవుతుంది. ఆ కొంత ఎంత ఖాళీ అవుతుందంటే 1/3 వంతు ఖాళీ అవుతుంది. ఎంత ఖాళీ అవుతుంది? 1/3 వంతు సభ్యులు పదవి కాలం పూర్తి చేసుకొని వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతారు. ఓకే, ఆ తర్వాత ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఒక మనీ బిల్లును తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. ఎస్ అండి, మనీ బిల్లు ద్రవ్య బిల్లు. సో ద్రవ్య బిల్లును తిరస్కరించే అధికారము రాజ్యసభకు లేదు. ఓకే, సో ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఒక మనీ బిల్లును సవరించే అధికారం రాజ్యసభకు లేదు. ఎస్, మనీ బిల్లును తిరస్కరించే అధికారం కానీ సవరించే అధికారం కానీ రాజ్యసభకు లేదు. లోక్సభలో మొట్టమొదట మనీ బిల్లును ప్రవేశపెడతారండి. 110వ ఆర్టికల్ ప్రకారము మనీ బిల్ అని ఉంటుంది. 117వ ఆర్టికల్ ప్రకారము ఆర్థిక బిల్లు అని ఉంటుంది. ఈ మనీ బిల్లు ద్రవ్య బిల్లును మొట్టమొదట లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ ఏం చేయాలంటే 14 రోజుల్లోపు తన ఆమోదం తెలిపి పంపాలి. సో 14 రోజుల్లోపు ఆమోదం తెలిపి పంపితే కనీసం మరి రాజ్యసభ లోక్సభ పంపినటువంటి ద్రవ్య బిల్లును రాజ్యసభ కనీసం సిఫార్సులన్నా చేయగలుగుతుందా? సిఫార్సులు కూడా చేయలేదంటే లోక్సభ పంపినటువంటి ద్రవ్య బిల్లును రాజ్యసభ సిఫార్సులు చేయగలుగుతుంది. ఇలా చేయండి అని సిఫార్సులు చేయగలుగుతుంది. అయితే ఆ సిఫార్సులను లోక్సభ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. అది లోక్సభ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు ABCD 4 స్టేట్మెంట్లు సరైనవే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ABCD అని చెప్పేసి అంటాం. సో చూడండి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో SI ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ. ఓకేనా, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది టఫ్ ఉంటుందని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో సాధ్యమైనంత వరకు స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అంటే వాటిని ఫిల్టర్ చేయాలి. అంటే నాన్ సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్గా లేని అభ్యర్థులను తొలగించడానికి, అంటే తప్పించడానికే ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా పేపర్ టఫ్గా ఉంటుంది. కాబట్టి గతంలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేది, ఈ మధ్యకాలంలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఇలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా స్టాండర్డ్లో ఉండాలి. సో కాబట్టి ABCD ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ నందు పొందుపరచని భాష, అర్థం, పొందుపరిచిన కాదు, పొందుపరచని భాష. సో నేపాలీ భాషను పొందుపరిచారు. మీరు చూడండి, సింధీ భాషను పొందుపరిచారు, కాశ్మీరీ భాషను పొందుపరిచారు, ఇంగ్లీష్ భాషను పొందుపరచలేదు. భారత రాజ్యాంగము 22 భాషలను గుర్తించిందండి. అవునా, 21వ రాజ్యాంగ సవరణ 1967 ద్వారా సింధీ భాషను, 71వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా మణిపురి, నేపాలీ, కొంకణి భాషలను, 92వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే భాషలను గుర్తించడంతో భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషల సంఖ్య ఎంత అయిందంటే 22 భాషలు. కాబట్టి ఈ 22 భాషల్లో ఇంగ్లీష్ అనేది భారత రాజ్యాంగం గుర్తించలేదు. సో మరి కాబట్టి 8వ షెడ్యూల్లో పేర్కొనబడని భాష ఏదంటే ఇంగ్లీష్ అని చెప్పేసి అంటాం. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 4 ఆన్సర్ అని చెప్పేసి చెప్పాలి. ఇంకో ఎగ్జామ్లో ఏమడిగాడు,
సో ఈ క్రింది వాళ్ళలో 8వ షెడ్యూల్లో పొందుపరచని రాజ్యాంగ సవరణ ఏది అని అడిగాడు. ఇప్పుడు పొందుపరిచిన రాజ్యాంగ సవరణలు ఏంటివి? 21, 71, 92. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మణిపురి, నేపాలి, కొంకణి భాషలను, 92వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే భాషలను. సో మరి భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది. దాంతో రాజ్యాంగంలో గుర్తించిన అధికార భాషల సంఖ్య ఎంత అయిందంటే 22 అయిందని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఓకే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగారండి ప్రశ్న. భారత రాజ్యాంగంలోని జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పొందుపరిచిన భారత రాజ్యాంగ సవరణ చట్టం ఏది అన్నాడు. సో చూడండి, జిల్లా ప్రణాళిక కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అంటారండి ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో ఏమంటారు? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అంటారు, తెలుగులో జిల్లా ప్రణాళిక కమిటీ అని చెప్పేసి అంటాం. సో భారత రాజ్యాంగంలో 243(z)(d) ప్రకారం 243(z)(d) అంటే ఏ రాజ్యాంగ సవరణ అవుతుంది? 74వ రాజ్యాంగ సవరణ ద్వారా అండి. చూసారా, భారత రాజ్యాంగంలోని జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏదంటే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టము అని చెప్పాలి. ఓకే, మరి 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అంటే 243(z)(d) ప్రకారము డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ జిల్లా ప్రణాళిక కమిటీకి అధ్యక్షుడు ఎవరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు. సో జిల్లా ప్రణాళిక కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే చాలామంది జిల్లా కలెక్టర్ అని పెట్టొచ్చారు. జిల్లా ప్రణాళిక కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షుడు. జిల్లా కలెక్టర్ అనేవాడు మెంబర్ సెక్రటరీగా, సభా కార్యదర్శిగా ఉంటాడు. కాబట్టి సో మనకు భారత రాజ్యాంగంలో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించారంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టము. ఏ ఆర్టికల్లో అని అడిగితే భవిష్యత్తులో 243(z)(d) ఆర్టికల్లో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దీని ప్రకారం మిగతాయి కూడా చూస్తే మనము 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? గ్రామ పంచాయతీలకు సంబంధించింది. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏదంటే ఏం చెప్పాలి? 73వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పాలి. సో ఈ 73 రాజ్యాంగ సవరణ చట్టానికి 74 రాజ్యాంగ సవరణ చట్టాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో చూడండి, 73 గ్రామ పంచాయతీలకు, 74 రాజ్యాంగ సవరణ చట్టము మున్సిపాలిటీలకు సంబంధించింది. అలాగే 86 రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే 6 నుండి 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలని చెప్పేసి 86 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి రాజ్యాంగంలో 21A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అలాగే 87వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే మనకు 87వ రాజ్యాంగ సవరణ 2003లో చేశారు. ఓకే, సో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి గతంలో 1991 జనాభా లెక్కలు తీసుకునేది, కానీ 2003 సంవత్సరంలో ఈ 87వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసి 2001 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మనకు నియోజకవర్గాల పునర్విభజనకు 2001 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలని 87వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేయడం జరిగింది. కాబట్టి 73 గ్రామ పంచాయతీలకు, 74 మున్సిపాలిటీలకు, 86 విద్యాకు చట్టము, ఆ తర్వాత 87 నియోజకవర్గాల పునర్విభజనకు 2001 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవాలని మనకు సూచించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ అయితే ఆన్సర్ ఏంటంటే 74 రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి చెప్పాలి. జిల్లా ప్రణాళిక కమిటీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరిచారు? 74 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరిచారు. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద పేర్కొన్న సంస్థలు భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు అన్నాడు. అంటే ఈ క్రింది వాళ్ళలో రాజ్యాంగేతర సంస్థలు ఏంది అని అర్థం. సో రాజ్యాంగ సంస్థలకు రాజ్యాంగేతర సంస్థలకు తేడా ఏంది? ఫస్ట్ రాజ్యాంగ సంస్థలు అంటే రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే
రాజ్యాంగంలో దాని గురించి పొందుపరచబడితే అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది. రాజ్యాంగేతర సంస్థ అంటే ఏంది? రాజ్యాంగంలో చెప్పబడకపోతే అది రాజ్యాంగేతర నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుంది. సో ఇప్పుడు మనకు రాజ్యాంగంలో చెప్పబడ్డ సంస్థలు ఏంటి అని అడుగుతున్నాడు. సో చూడండి, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగంలో చెప్పబడలేదు. 2015 జనవరి 1 నాడు నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఈ నీతి ఆయోగ్ అనేది దేని స్థానంలో వచ్చింది? ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చింది. కాబట్టి ఇది నీతి ఆయోగ్ కాదు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల సంఘం. రాష్ట్ర మానవ హక్కుల సంఘం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ. కాబట్టి ఇది కూడా మానవ హక్కుల సంఘం కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. అలాగే కేంద్ర సమాచార కమిషన్. సో కేంద్ర సమాచార కమిషన్ అనేది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఎందుకంటే 2005వ సంవత్సరంలో మనకు ఒక ఆదేశం ద్వారా, ఒక ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ ఈ కేంద్ర సమాచార కమిషన్. కాబట్టి సమాచార కమిషన్ అనేది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. అలాగే కేంద్ర సమాచార కమిషన్, అలాగే రాష్ట్ర సమాచార కమిషన్. రాష్ట్ర సమాచార కమిషన్ అనేది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ 4 కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు కావు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ABCD అని చెప్పేసి పెట్టుకోవాలి. సో రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే, సో రాజ్యాంగంలో చెప్పబడకపోతే అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఈ 4 భారత రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచబడలేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలను గుర్తించండి అన్నాడు. ఏకకేంద్రం అంటే పరిపాలన అంశాలన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉంటే ఏకకేంద్రం అంటాము. సమాఖ్య అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన అంశాలని విభజన చేస్తే దాన్ని సమాఖ్య అని చెప్పేసి అంటాం. సో ఏకకేంద్ర లక్షణాల్లో మీరు చూస్తే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఇది సమాఖ్య లక్షణం అండి. భారత రాజ్యాంగ ఔన్నత్యం కూడా ఇది సమాఖ్య లక్షణము. సో గవర్నర్ల నియామకము ఏకకేంద్ర లక్షణము. అర్థందా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 155 ప్రకారం 155వ నిబంధన ప్రకారము ఒక రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. అలా గవర్నర్లను కేంద్రంలో ఉండే రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల్లో ఉండే గవర్నర్లను నియమించడం అనేది ఏకకేంద్ర లక్షణము. సి కరెక్టు. ఆ తర్వాత అఖిల భారత సివిల్ సర్వీసులు. ఎస్, అఖిల భారత సివిల్ సర్వీసులు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అంటాము. అంటే IAS, IPS, IFSలను మనం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అంటాము. ఈ అఖిల భారత సివిల్ సర్వీసులు అనేవి కూడా ఏకకేంద్ర లక్షణం కిందకి వస్తుంది. కాబట్టి CD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 2 సమాఖ్య లక్షణాలు, ఈ 2 ఏకకేంద్ర లక్షణాలు అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఓకే. సో కాబట్టి ఈ క్రింది వాళ్ళలో భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలను గుర్తించండి అంటే ఏం చెప్పాలి? మనము గవర్నర్ నియామకం, అఖిల భారత సివిల్ సర్వీసులు, ఒకే రాజ్యాంగము, ఒకే పౌరసత్వము, ఇవన్నీ కూడా మనకు ఏకకేంద్ర లక్షణాలుగా మనము చెప్పుకోవాలి. ఓకే రైట్. ఆన్సర్ వచ్చేసి CD అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ రైట్. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్ SI మెయిన్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న ఇది. భారత రాజ్యాంగంలోని క్రింద పేర్కొన్న సంఖ్య గల ప్రాథమిక విధులను పొందుపరచమని స్వరణ్ సింగ్ కమిటీ సూచించింది అని అడిగాడు. అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులకు సంబంధించి ఎన్ని చేర్చాలని స్వరణ్ సింగ్ కమిటీ సూచించని అడిగాడు. యాక్చువల్గా ప్రాథమిక విధులను సూచించిన కమిటీ ఏదంటే స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు. అయితే స్వరణ్ సింగ్ కమిటీ మరి ఎన్ని ప్రాథమిక విధుల్ని సూచించిందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే 10 అనుకుంటున్నారు. 10 సూచించలేనన్న. స్వరణ్ సింగ్ కమిటీ సూచించింది ఏంటంటే 8 ప్రాథమిక విధుల్ని మాత్రమే సూచించింది. కానీ చేర్చిందని 10 చేర్చారు. ఇది అడిగింది ఏంటి? సిఫారసు చేసింది అన్నాడు. ఎన్ని ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు చేసింది? 8 ప్రాథమిక విధుల్ని స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు చేసింది. క్వశ్చన్ అక్కడి వరకు 8 ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? ప్రాథమిక విధులను సూచించిన కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ప్రాథమిక విధులను సూచించింది? 8 ప్రాథమిక విధులను సూచించింది. అక్కడి క్లియర్. సో ఇక రిమైనింగ్ 3 ఆప్షన్ కూడా చూద్దాం మనం. మరి 10 ఏంటి అంటే ప్రాథమిక విధుల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే
42వ రాజ్యాంగ సవరణ. ప్రాథమిక విధుల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క జస్టిస్ స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు చేర్చారు. చేర్చి 4 సబ్ క్లాస్ ఏ భాగంలో 51 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో 10 ప్రాథమిక విధుల్ని చేర్చారు. అయితే మనకు సూచించింది 8 అయినా చేర్చింది ఎన్ని? 10 ప్రాథమిక విధులు. ఆ తర్వాత ఈ 11 ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే 11 అని చెప్పాలి. ఇక్కడ 3 రకాల ప్రశ్నలు ఉంటాయి నాన్న. స్వరణ్ సింగ్ కమిటీ సూచించిన ప్రాథమిక విధులు ఏంటంటే 8. ఎన్ని చేర్చారు ప్రారంభంలో అంటే 10 ప్రాథమిక విధుల్ని చేర్చారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే 11 ప్రాథమిక విధులు అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. క్లియర్? రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? 8 అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణము నిర్జీవంగా ఉండిపోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావించారు అని అడిగాడు. అంటే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అనేది నిర్జీవంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నాడంటే ఆర్టికల్ 356. ఏ ఆర్టికల్ అని చెప్పాలి? ఆర్టికల్ 356. సో దీన్ని అంబేద్కర్ మరో రకంగా ఏమన్నాడంటే మృతపత్రంగా మాత్రమే ఉపయోగించాలి. అంటే తప్పదు అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇక రాష్ట్రపతి పాలన అసలు 356 ఆర్టికల్లో ఏముంటుంది మనకు ఫస్ట్ అంటే రాష్ట్రపతి పాలన. దీన్ని ఇంగ్లీష్లో ప్రెసిడెన్షియల్ రూల్ అంటారు, లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటారు. సో ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి 356 ఆర్టికల్లో మనకు పొందుపరచడం జరిగింది. సో 356 నిబంధనను అంబేద్కర్ ఏమన్నాడంటే నిర్జీవంగా ఉండిపోవాలంటే అవసరమైతేనే ఉపయోగించాలి, అనవసరంగా దాన్ని 356 నిబంధనని దుర్వినియోగం చేయొద్దు అనేదే అంబేద్కర్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో కాబట్టి ఆర్టికల్ 356 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఇది. ఇక తర్వాత రిమైనింగ్ 3 ఆప్షన్ సంగతి ఏంటి మరి? 17వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 17వ ప్రకరణ అంటే అస్పృశ్యతా నివారణ లేదా అంటరానితనం అనేది చెప్తుంది. ఓకే, అస్పృశ్యత నివారణ లేదా అంటరానితనం గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 17వ ఆర్టికల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. 32వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 32. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ని ఏమన్నాడు? భారత రాజ్యాంగానికి ఇది ఆత్మ వంటిది, లేదా హృదయం వంటిది, లేదా గుండెకాయ వంటిది అన్నాడు. కాబట్టి 32వ నిబంధన భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ అన్నాడు. అందులోనే మనకు రాజ్యాంగ పరిహార హక్కు ఉంటుంది. అలాగే ఆర్టికల్ 32 ప్రకారము రిట్లు జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. కాబట్టి 32వ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆ తర్వాత ఆర్టికల్ 352 ఏం చెప్తుంది మనకు? జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. సో భారతదేశము ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు, అలాగే సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని మరి రాష్ట్రపతి విధిస్తాడు. అలా విధించడానికి అవకాశం ఉంది అని చెప్తున్న నిబంధన ఏదంటే 352వ నిబంధన అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ అంబేద్కర్ గారు ఏ నిబంధన, ఏ ప్రకరణను నిర్జీవంగా ఉండాలని చెప్పాడు? 356 ఆర్టికల్ని నిర్జీవంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 356 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. రైట్. ఈ క్రింది వాటిని జతపరచుము అన్నాడు. ఈ క్రింది వాటిని జతపరచుము ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. సో చూడండి, జాబితా 1, జాబితా 2. సో ఆదేశిక సూత్రాల గురించి అడిగిండండి. ప్రకరణ క్లియర్గా స్పష్టంగా చెప్పేశాడు. ఆదేశిక సూత్రాలు, వీటిని నిర్దేశక నియమాలని చెప్పేసి అంటాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 50
ఆర్టికల్ 50 ఏం చెప్తుంది మనకు? న్యాయశాఖ నుంచి కార్యనిర్వాహక శాఖను వేరు చేయాలి. సో కార్యనిర్వాహక శాఖ వేరు, న్యాయశాఖ వేరు, కాబట్టి కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 50 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? గోవధ నిషేధము, గోవుల్ని చంపొద్దు, పశుగణాభివృద్ధి, పశు సంపదను పెంపొందించాలి అని చెప్పేసి 48 ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఆర్టికల్ 42 ప్రసూతి సెలవులు పొందే హక్కు, మెటర్నిటీ లీవ్స్ అంటాం. సో ప్రసూతి సెలవులను పొందే హక్కు ఆర్టికల్ 42లో ఉంటుంది. దీనికోసం 1961 సంవత్సరంలో ప్రసూతి సంరక్షణ చట్టం అని చెప్పేసి ఆ ప్రసూతి సంరక్షణ చట్టాన్ని చేశారు. అలాగే ఆర్టికల్ 47 మద్యపానాన్ని నిషేధించడం. సో హానికరమైన మత్తు పదార్థాల వాడకం, మాదక ద్రవ్యాల నిషేధము, అంటే సింపుల్గా మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేసి 47 ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి ఏకి 4 ఉండాలి, బికి 3 ఉండాలి, ఏకి 4, బికి 3, ఓకే. ఆ తర్వాత సికి 2, ఆ తర్వాత డికి 1 ఉండాలి. సో కాబట్టి చూసుకోవాలి, జాగ్రత్తగా ఆన్సర్ చూసుకోవాలి. చూడండి, A4 అనగానే తొందరపడి పెట్టొద్దు ఆన్సర్. చూడండి, A4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇట్లా రెండు సేమ్ ఈక్వల్ ఉన్నప్పుడు రెండో ఆప్షన్కి వెళ్ళిపోవాలి. రెండో ఆప్షన్ కూడా సేమ్ ఉంటే మూడో ఆప్షన్కి వెళ్ళిపోవాలి. మూడో ఆప్షన్ కూడా సేమ్ ఉంటే నాలుగో ఆప్షను, ఒక రెండు ఆప్షన్లు సేమ్ ఉన్నప్పుడు అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మిగతా 3 ఆప్షన్లో A4 అనేది ఏది లేదనుకోండి, మొదటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలిసి మిగతా 3 లేకపోతే మ్యాక్సిమం ఇంకొకటి చూసుకొని ఆన్సర్ పెట్టేసుకోవాలి. కాబట్టి సో టైం సేవ్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్లో వస్తుంది. అది ఎంత టైం సేవ్ చేసుకొని ఎంత ఫాస్ట్గా కరెక్ట్గా పెట్టాలి. ఫాస్ట్గా అంటే తొందరపడొద్దు. సో నిదానంగా కూల్గా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అతి తక్కువ పదవి కాలం కలిగిన లోక్సభ ఏది అని అడిగాడు. అతి తక్కువ కాలం కలిగిన లోక్సభ ఏదంటే 12వ లోక్సభ. 13 నెలల 4 రోజులు అండి. 13 months 4 days అవుతుంది. 1998 నుంచి 99 మధ్యన ఈ యొక్క 12వ లోక్సభ కొనసాగడం జరిగింది. అత్యధిక కాలం కొనసాగిన లోక్సభ 5వ లోక్సభ, దాదాపు 6 సంవత్సరాలు. సో 5వ లోక్సభ వచ్చేసి 6 సంవత్సరాలు, 1971 నుంచి 77 వరకు 5వ లోక్సభ. మనకి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే అతి తక్కువ పదవి కాలం కలిగి ఉన్న లోక్సభ ఏది అని అడిగాడు. ఆన్సర్ ఏం పెట్టాలి? 12వ లోక్సభ అని పెట్టాలి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1998 నుంచి 99 వరకు. ఎన్ని రోజులు? దాదాపు 1 సంవత్సరం 1 నెల 4 రోజులు, అంటే 13 నెలల 4 రోజులు. సో ఎన్నో లోక్సభ? 12వ లోక్సభ. క్లియర్. సో ఈ లెక్కన భవిష్యత్తులో ఏమడగవచ్చు? అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏది అని అడగవచ్చు. తక్కువ అని అడిగినప్పుడు ఎక్కువ అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది భవిష్యత్తులో. అట్లా కనుక అడిగితే మనం ఆన్సర్ ఏం పెట్టాలి? 5వ లోక్సభ అని పెట్టాలి. అత్యధిక కాలం కొనసాగిన లోక్సభ ఏది? 5వ లోక్సభ. ఎంతకాలము? దాదాపు 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 6 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1971 నుండి 77 వరకు 5వ లోక్సభ కొనసాగింది. కాబట్టి అత్యధిక కాలం కొనసాగిన లోక్సభ 5వ లోక్సభ, అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ 12వ లోక్సభ అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 1 అని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అన్నాడు. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి అంటే జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలనకు అవకాశం కలదు. ఎస్, జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన అంటారు. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన అని ఉంటుంది. 6 నెలల్లోపు ఆ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారము పరిపాలన జరిగినట్టయితే జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధిస్తారు. ఒకవేళ 6 నెలలు దాటిందంటే అది రాష్ట్రపతి పాలన అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనము ఒక రాష్ట్రానికి సంబంధించి పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 6 నెలల్లోపు ఆ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం పనిచేయనట్లయితే ఓకే, ఆ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించవచ్చు. సో భారత రాజ్యాంగంలోని 356 పరిణామాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఎస్, జమ్మూ కాశ్మీర్లో
గవర్నర్ పాలన అంటాము. మనం చెప్పుకున్నట్టుగా 6 నెలల్లోపు విధిస్తే గవర్నర్ పాలన, 6 నెలలు దాటితే అది రాష్ట్రపతి పాలన అవుతుంది. సో కాబట్టి ఈ ఏ అనేది సరైన ఆన్సర్ అవుతుంది, బి అనేది సరైన ఆన్సర్ అవుతుంది. అలాగే భారత రాజ్యాంగంలో 360 ఆర్టికల్ అనుసరించి జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి వీల్లేదు. ఎస్, జమ్మూ కాశ్మీర్లో 360వ ఆర్టికల్ ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించడానికి వీల్లేదండి. మనకు 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి. అందులో 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రపతి పాలన, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. 356 ప్రకారం అయితే జమ్మూ కాశ్మీర్లో ఆ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ 92, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగం రద్దయిపోయింది, 370 ఆర్టికల్ మొత్తమే రద్దయిపోయింది. కాకపోతే ఇది 2018లో అడిగాడు కాబట్టి అప్పటి ప్రీవియస్ ప్రశ్న చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన అంటాము. అయితే జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించాలంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారము పరిపాలన జరగకపోతే అది గవర్నర్ పాలన అవుతుంది. సో అది 6 నెలల తర్వాత అయితే ఏమవుతుంది, రాష్ట్రపతి పాలనగా మారిపోతుంది. కాబట్టి మొదటి 2 స్టేట్మెంట్లు కరెక్టు. అలాగే 3వ స్టేట్మెంట్ ఏమన్నాడు, 360 ఆర్టికల్ ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి వీల్లేదు అన్నాడు. ఎస్, ఆర్థిక అత్యవసర పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో విధించడానికి వీల్లేదు. ఎప్పుడు, 370 ఆర్టికల్ రద్దు చేయకముందు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే కొనసాగుతుంది. ఎప్పటికీ 2018 నాటికి ప్రాథమిక హక్కుగానే కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఏబిసిడీలు అనేవి సరైన ఆన్సరు. ఇప్పుడు 370 ఆర్టికల్ అనేది రద్దు అయిపోయింది కాబట్టి ఇక మిగతా రాష్ట్రాల వల్లనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా సామాన్య ప్రాంతంగానే కొనసాగుతుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఇటీవల 2 కేంద్రపాలిత ప్రాంతాలు అయింది కాబట్టి సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కే. జమ్మూ కాశ్మీర్ కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితించవచ్చు. మిగతా రాష్ట్రాల వల్ల జమ్మూ కాశ్మీర్ అనేది సాధారణ ప్రాంతంగానే ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మనకు 2018లో అడిగిన ప్రశ్న కాబట్టి అప్పటి దాని ప్రకారం చూసుకుంటే ఇవన్నీ సరైన ఆన్సరే అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టని వారు ఎవరు అని అడిగాడు. భారత ఉపరాష్ట్రపతి చేపట్టని వారెవరు అని అడిగాడు. గోపాల స్వరూప్ పాఠక్ చేపట్టాడు. ఎస్, ఓకేనా. 1969 నుంచి 74 వరకు గోపాల స్వరూప్ పాఠక్ ఉన్నాడు. బీడి జట్టి ఎస్ ఉపరాష్ట్రపతిగా చేశాడు. 1974 నుంచి 79 వరకు బీడి జట్టి గారు ఉన్నారు. ఓకే. ఆ తర్వాత మహమ్మద్ ఇదేతుల్లా ఎస్ ఉపరాష్ట్రపతిగా చేశాడు. ఉదయతుల్లా కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 1979 నుంచి 84 వరకు ఇదేతుల్లా కూడా ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాడు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనేది ఉపరాష్ట్రపతి కాలేదండి. రాష్ట్రపతి అయ్యిండు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కానీ ఉపరాష్ట్రపతి కాలేదు. సో ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు 1974 నుంచి 77 వరకు రాష్ట్రపతి అయ్యిండు. కానీ ఇక్కడ అడిగింది ఏంది, ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టని వారెవరు అన్నాడు. చేపట్టని వారు ఎవరైతారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనము ఇటువంటివి ఇచ్చినప్పుడు మనకు పూర్తిగా ఎవరెవరు రాష్ట్రపతులు చేశారు, ఎవరెవరు ఉపరాష్ట్రపతులు చేశారు, ప్రధానమంత్రులు ఎవరు చేశారు అనేది మనం లిస్టు ఎప్పటికప్పుడు రాసుకున్నాం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్రింద పేర్కొన్న అంశములు సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోకి రావు అన్నాడు. అంటే ఈ క్రింది వాళ్ళలో ఒరిజినల్ అధికార పరిధిలోకి లేదా ప్రారంభ అధికార పరిధిలోకి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు రానివేవి అన్నాడు. సో ఒరిజినల్ అధికారాలు అనేవి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటాయి సుప్రీంకోర్టుకు అంటే 131 నిబంధన లేదా ఆర్టికల్ ప్రకారం ఉంటాయి. సో ఒరిజినల్ లేదా ప్రారంభ అధికార పరిధి అంటే ప్రథమంగా విచారించడము. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి అంటే ఏంది, ప్రథమంగా విచారించడాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఏమేమి వస్తాయి, కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు ఎస్ వస్తాయి. భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిలోకి వస్తాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏ విషయంలో వచ్చింది, గనుల జాతీయ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య 1961లో మొట్టమొదటిసారిగా వివాదం రావడం జరిగింది. సో కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు కూడా ఒరిజినల్ అధికార పరిధిలోకి వస్తాయి. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు రావండి, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు రావు, దీనికి ట్రిబ్యునల్స్ ఉంటాయి. అలాగే కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించిన అంశాలు
ఈ రెండు రావు, ఓకేనా, ఈ రెండు వస్తాయి. కానీ ఇక్కడ రాని అంశాలు అడిగాడు కాబట్టి సిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సిడి అనేది సరైన ఆన్సర్. చూడండి, ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చనే, కానీ ఇది పూర్తి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటేనే ఇలాంటివి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం డైరెక్ట్గా బిట్లు చదువుకొని పోతే ఇటువంటి వాటికి ఆన్సర్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ అనేది పూర్తిగా రావాల్సినటువంటి అవసరం. రైట్, క్వశ్చన్ నెంబర్ 12 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. నీలం సంజీవరెడ్డి ఈ క్రింది లోక్సభ స్పీకర్గా ఏ లోక్సభకు స్పీకర్గా పనిచేశారని అడిగాడు. నీలం సంజీవరెడ్డి గారు ఏ లోక్సభలకు స్పీకర్గా పనిచేస్తారని అడిగాడు. సో నీలం సంజీవరెడ్డి రెండు సార్లు స్పీకర్గా పనిచేస్తారు. ఎప్పుడెప్పుడు స్పీకర్ పనిచేస్తాడు? 1967 నుండి 69 వరకు ఒకసారి చేస్తాడండి. ఆ తర్వాత 1977 మార్చి నుంచి జూలై వరకు చేస్తాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్చ్ టు జూలై వరకు చేస్తాడు 1977లో. 67 నుంచి 69 అంటే 4వ లోక్సభ అవుతుంది. 77 నుంచి 77 అంటే 6వ లోక్సభ అవుతుంది. కాబట్టి 4, 6వ లోక్సభ అని చెప్పేసి చెప్పాలి. ఏ లోక్సభ? 4వ లోక్సభ, 6వ లోక్సభకు నీలం సంజీవరెడ్డి గారు స్పీకర్గా పనిచేశారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 77లో నీలం సంజీవరెడ్డి గారికి రాష్ట్రపతిగా అయ్యే అవకాశం వస్తుంది. అవకాశం రావడంతో ఆయన ఏం చేస్తాడు? 77 జూలైలో తన స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏ లోక్సభలకు స్పీకర్గా పనిచేశారు? మనము నీలం సంజీవరెడ్డి గారు 4వ లోక్సభకు, 6వ లోక్సభకు స్పీకర్గా పనిచేశారు. సో చూడండి, మీకు 1వ లోక్సభ, 4వ లోక్సభ, 5వ లోక్సభ, 6వ లోక్సభ, 13వ లోక్సభలకు 5 లోక్సభలకు ఇద్దరిద్దరు స్పీకర్లు పనిచేస్తారు. ఓకేనా, 1, 4, 5, 6, 13 లోక్సభలకు ఇద్దరిద్దరు స్పీకర్లు పనిచేస్తారు. మిగతా లోక్సభలకు ఒక్కొక్కరి స్పీకర్గా పనిచేస్తారు. నీలం సంజీవరెడ్డి వచ్చేసి మనకు 4వ, 6వ లోక్సభకు స్పీకర్గా పనిచేయడం జరిగింది. చూడండి, మీరు 4 అనగానే మనకు 4 తెలిస్తే ఇక్కడ వెంబటే 5వ లోక్సభ అని ఇచ్చాడు. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఆ రకంగా చూడండి. మొదటి లోక్సభ 52 నుంచి 57, ఓకేనా. ఆ తర్వాత 57 నుంచి 62 వరకు 2వ లోక్సభ, 62 నుంచి 67 వరకు 3వ లోక్సభ, 67 నుంచి 69 వరకు 4వ లోక్సభ. ఆ తర్వాత ఇట్లా, ఓకేనా, 62 నుంచి 67 వరకు 3వ లోక్సభ. ఆ తర్వాత 1967 నుంచి మనకు 71 వరకు 4వ లోక్సభ. సో ఈ రకంగా ఇట్లా మనకు లోక్సభలు కొనసాగడం జరిగింది. 4వ లోక్సభ, 6వ లోక్సభ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 14వది వచ్చేసి, భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక రాష్ట్ర విధానసభ సభ్యుడి ఓటు విలువను నిర్ణయించే ఫార్ములా అని అడిగాడు. సో సాధారణంగా రాష్ట్రపతిని రాజ్యసభకి ఎన్నికైన సభ్యులు, లోక్సభకి ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభకి ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఎన్నుకుంటారండి, నామినేటెడ్ సభ్యులు ఎన్నుకోరు. సో కానీ ఇక్కడ ఏమడిగాడు? సభ్యులు ఎన్నుకునేదాని కాకుండా రాష్ట్ర విధానసభ అంటే శాసనసభ సభ్యుడు ఓటు విలువ అన్నాడు. శాసనసభ సభ్యుడు ఓటు విలువ ఎట్లా తీసుకుంటారు? రాష్ట్ర మొత్తం జనాభాపై. ఓటర్లను తీసుకోరండి, ఓటర్లు అనేది ఉండదు. రాష్ట్ర మొత్తం జనాభాపై రాష్ట్ర విధానసభకి ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000 అని రావాలి. ఇది కరెక్ట్. రాష్ట్ర మొత్తం జనాభాపై రాష్ట్ర విధానసభకి ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000 అనేది ఎమ్మెల్యే ఓటు విలువ. ఎంపీ ఓటు విలువ అంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువపై ఎన్నికైన ఎంపీల సంఖ్య ఇంటూ 1/1000 తీసుకుంటాడు. కాబట్టి ఆ రాష్ట్ర మొత్తం జనాభా ఎంత, ఆ రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000 తీసుకుంటే ఎమ్మెల్యే ఓటు విలువ అనేది, విధానసభ సభ్యుడి ఓటు విలువ అనేది వస్తుంది. కాబట్టి అది మనకు ఆ ఫార్ములా ఏంటి అని అడిగాడు. ఒక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నుకునే ఫార్ములా ఏంటంటే, ఎమ్మెల్యే ఓటు విలువ ఎట్లుంటుందంటే ఆ రాష్ట్ర మొత్తం జనాభా తీసుకుంటాడు. తీసుకొని ఆ రాష్ట్రంలో ఎంతమంది ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా అనుకోండి. 5 కోట్ల జనాభాపై 1/175 ఇంటూ 1/1000. తెలంగాణ జనాభా 3.5 కోట్లు అనుకోండి. 3.5 కోట్లు బై 119 ఇంటూ 1000. సో అట్లా ఒక రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఆ రాష్ట్రం మొత్తం జనాభా, ఆ తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000 అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 4 అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 15, భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రవేశపెట్టిన కింది సంస్కరణలను గుర్తించండి అన్నాడు. సో చూడండి, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అంటే యాక్చువల్గా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, ఫెడరల్ న్యాయస్థానం ఉంటుందండి. ఇది 1919 చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన పెడతారండి. కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం కూడా 1919 చట్టం ద్వారానే. సో దీన్ని డయార్కీ అంటారు, సో దీన్ని బైకామలిజం అంటారు. కాబట్టి ఈ రెండు 1919 చట్టానికి సంబంధించింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడము, ఫెడరల్ న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా చేశారు. కాబట్టి సిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. అలాగే ఫెడరల్ న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టును 1935 చట్టం ద్వారా 1937వ సంవత్సరంలో ఒక ప్రధాన న్యాయమూర్తి 6 ఇతర న్యాయమూర్తులతో సర్ మ్యారీస్ గయార్ అధ్యక్షతన అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకు సుప్రీంకోర్టును ఢిల్లీకి మార్చడం జరిగింది. సో కాబట్టి ఈ రెండు అంశాలు మనకు ఏ చట్టం ద్వారా చేశారంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా చేశారని చెప్పేసి మనము చెప్పుకోవాలి. సిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 16వ క్వశ్చన్. ఒక పార్లమెంటు సభ్యుని అనర్హతకు సంబంధించిన విషయంలో నిర్ణయాధికారం వీరికి కలదు అన్నాడు. అంటే ఒక పార్లమెంటు సభ్యుని ఎవరు అనర్హుడిగా ప్రకటిస్తారు అని అడిగాడు. సో ఎవరు అనర్హుడిగా ప్రకటిస్తారు అంటే ఎన్నికల సంఘం సూచన మేరకు భారత రాష్ట్రపతి అని చెప్పాలి. సో భారత ఎన్నికల సంఘం సలహా మేరకు భారత రాష్ట్రపతి అని చెప్పాలి. సో చూడండి, 103వ ఆర్టికల్ ప్రకారం ఒక పార్లమెంటు సభ్యుని అనర్హుడిగా ప్రకటించే అంతిమ అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. భారత పార్లమెంటు సభ్యుడు ఎలా అనర్హతకు గురవుతాడనేది 102వ ఆర్టికల్లో ఉంటుంది. ఒక సభ్యున్ని అనర్హుడిగా ప్రకటించే అంతిమ అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుందని 103వ ఆర్టికల్లో ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లో ఏమడిగాడంటే ఒక పార్లమెంటు సభ్యుని డిస్క్వాలిఫై అంటే అనర్హుడిగా ప్రకటించే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాష్ట్రపతికి ఉంటుంది, ఎన్నికల సంఘం సలహా మేరకు. ఒకవేళ క్వశ్చను పార్టీ ఫిరాయింపుల ప్రకారం ఒక సభ్యుని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఈ క్రింది వాళ్ళలో ఎవరికి ఉంటుందంటే ఆయా సభాధ్యక్షులకు ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఎన్నిక ఇంకో పార్టీలో చేరే వాళ్ళు ఉంటారు కదా, ఆ చేరే వాళ్ళ విషయంలో ఒక సభ్యుని ఎవరు అనర్హుడిగా ప్రకటిస్తారంటే లోక్సభలో అయితే లోక్సభ సభ్యుని అయితే స్పీకరు, రాజ్యసభ సభ్యుని అయితే చైర్మన్ గారు అనర్హుడిగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ పార్లమెంటు సభ్యుని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎవరికి కలదంటే సాధారణంగా ఎన్నికల సంఘం సలహా మేరకు భారత రాష్ట్రపతి అని చెప్పాలి. ఆన్సర్ ఈస్ 2 అని చెప్పాలి. నెక్స్ట్, ఈ క్రింది వారిని జతపరచుము అన్నాడు. ఓకేనా? ఈ క్రింది వారిని జతపరచుమని జాబితా 1, జాబితా 2 పార్టీ చిహ్నము అని ఇచ్చాడు. సో చూడండి, మనకు ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు బిఎస్పి పార్టీ గుర్తు ఏనుగండి. ఏకి 3 ఉండాలి. సో చూడండి, ఏకి 3 ఉంది, ఏకి 3 ఉంది. ఓకేనా? 1984 ఏప్రిల్ 14 నాడు ఈ బిఎస్పిని బహుజన్ సమాజ్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ఏనుగు బహుజన్ సమాజ్ పార్టీ. ఆ తర్వాత ఎన్సిపి గడియారం బికి 1 ఉండాలి. సో బికి 1 ఉంది. ఆ తర్వాత డిఎంకేకి ఉదయించే సూర్యుడు, ద్రవిడ మున్నేట గజంకు ఉదయించే సూర్యుడు. జనతాదళ్ యునైటెడ్ బీహార్ రాష్ట్రంలో ఉంటుంది, ఇది బాణము. సో కాబట్టి ఏకి 3, బికి 1, సికి 4, డి2 ఉండాలి. సో బహుజన్ సమాజ్వాదీ పార్టీ అనేది ప్రధానంగా కాన్షీరామ్ అనేటువంటి వ్యక్తి స్థాపిస్తాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీని ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. సో ఆ తర్వాత ఎన్సిపి అనేది మహారాష్ట్రలో ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. డిఎంకే అనేది తమిళనాడు ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. జనతాదళ్ యునైటెడ్ అనేది బీహార్, జార్ఖండ్లో ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. సో కాబట్టి ఆ పార్టీల గుర్తులు ఏంటని చెప్పేసి ప్రధానంగా అడగడం జరిగింది. బిఎస్పి గుర్తు మనకు ఈ యొక్క ఏనుగు, ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గడియారము, డిఎంకే గుర్తు ఉదయించే సూర్యుడు, ఆ తర్వాత జనతాదళ్ యునైటెడ్ గుర్తు బాణము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆన్సర్ ఈస్ 4. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వ్యాఖ్యలలో సరైన వాటిని గుర్తించండి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎస్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏదంటే భారతదేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్, భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు. కాదండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం లేదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే రెఫరెండం ఉండడము, అంటే పునరాయనం ఉండడము,
ఆ తర్వాత ప్రజాభిప్రాయ నివేదన 4 లక్షణాలు ఉంటే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవుతుంది. సో కాబట్టి మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా మనము ప్రజాప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటే వాళ్ళ ద్వారా మనం సార్వభౌమాధికారాన్ని సాధించుకుంటాం. కాబట్టి భారతదేశం డైరెక్ట్గా ప్రజలకు కాకుండా మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా మనము సార్వభౌమాధికారాన్ని సాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉండదు, మన దేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఏదంటే స్విట్జర్లాండ్ దేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇది కాదు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో పునరాయనం అంటే రీకాల్ అనే ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ప్రస్తావించబడింది అన్నాడు. సో రీకాల్ అనే పద్ధతి భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. ఏ ప్రజాప్రతినిధి అయినా సరే మనం ఎన్నుకున్న తర్వాత అతని పరిపాలన నచ్చకపోతే అతని తిరిగి వెనుకకు రప్పించడాన్ని ఏమంటారంటే రీకాల్ లేదా పునరాయనము అంటాం. సో కాబట్టి రీకాల్ విధానాన్ని మొట్టమొదటి సూచించింది మహాత్మా గాంధీ. సో భారతదేశంలో మనకు రాజ్యాంగేతరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాబ్రా నగరపాలక అధ్యక్షుడు రీకాల్ ద్వారా తొలగించబడతాడు. అయితే ఇక్కడ మనం భారత రాజ్యాంగంలో మాత్రము ఈ రీకాల్ పునరాయనం అనేటువంటి అంశం ప్రస్తావన లేదు. సో కాబట్టి ఇది కూడా లేదు. ఓకే. ఆ తర్వాత భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలదు. ఎస్, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. సో కాబట్టి ఏడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏడి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో అడిగిన ప్రశ్న ఏంటి మనకు, ఈ క్రింది వ్యాఖ్యలలో సరైన వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. సరైన వ్యాఖ్యలు ఏంటి ఇక్కడ మనకు అంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం, సరైన వ్యాఖ్య. రెండో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము అమెరికా దేశము. ప్రపంచంలో మొదటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశము. అలాగే భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలదు. సో ఏడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సమాఖ్య వ్యవస్థకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. ఎప్పుడైనా క్వశ్చను సరి అయిననా సరికానియా జాగ్రత్తగా చూసుకోవాలి, తొందరపడద్దు. సో చూడండి, భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్. ఓకే, ఎస్, ఒక రాష్ట్రాల యూనియన్. భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా ఉపయోగించబడలేదు. ఎస్, భారత సమాఖ్య వ్యవస్థ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు. ఎస్, కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయాధికారాలను పంపిణీ చేయడం జరిగింది. సో చూడండి, న్యాయ అధికారాలను పంపిణీ చేయలేదు. శాసన, పరిపాలన, ఆర్థిక అధికారాలను పంపిణీ చేశారు తప్ప న్యాయాధికారాలు అనేవి పంపిణీ అనేది ఉండదు. కాబట్టి సో సరికాని వ్యాఖ్య ఏంటంటే ఇదని చెప్పేసి మనము చెప్పుకోవాలి. మరి భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడైనా వాడిందా? ఎక్కడ వాడలేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సమాఖ్యను సూచించింది ఎవరంటే సైమన్ కమిషన్ అని చెప్పేసి చెప్పాలి. ఏ చట్టం ద్వారా సమాఖ్యను ప్రవేశపెట్టుకున్నాం మనము? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా సమాఖ్యను ప్రవేశపెట్టుకున్నాం. భారతదేశ సమాఖ్య ఏ దేశ సమాఖ్యని పోలింది? కెనడా దేశ సమాఖ్యని పోలింది. అలానే సమాఖ్య అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడైనా వాడారంటే ఎక్కడ వాడలేదు. ఆ లక్షణాలను తీసుకున్నాం తప్ప ఆ పదాన్ని ఎక్కడ వాడలేదు. సో కాబట్టి సమాఖ్య వ్యవస్థకు సంబంధించి సరికాంది ఏదన్నప్పుడు సో 4 ఆన్సర్ అవుతుంది. కాబట్టి సో అది. నెక్స్ట్, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకవర్గంలో సభ్యులు కాని వారెవరు అన్నారు. సో భారత రాష్ట్రపతిని ఎన్నుకునే దాంట్లో ఎన్నుకోవడాన్ని మనం ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటాం. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు, ఎన్నికల నియోజకగణ సభ్యులు అంటారు. సో అందులో ఎవరెవరు ఉండరు అని అడిగారు. ఓకేనా? సో చూడండి, పుదుచ్చేరి విధానసభకి ఎన్నికైన సభ్యులు. ఎస్, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. కాబట్టి వీళ్ళు ఎన్నుకుంటారు. జమ్మూ కాశ్మీర్ విధానసభకి ఎన్నికైన సభ్యులు. ఎస్, జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభకు నియమించబడిన సభ్యులు ఎన్నుకోరండి. రాజ్యసభకు భారత రాష్ట్రపతి 12 మంది సభ్యుల్ని నామినేట్ చేస్తారు. ఆ నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. సో చూడండి, లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మంది సభ్యులను వివిధ రంగాలలో నిపుణులైనటువంటి వ్యక్తులను నామినేట్ చేస్తాడు. ఎలాంటి వ్యక్తుల్ని? కళలు, సాహిత్యము, శాస్త్ర, సాంకేతిక, సామాజిక సేవ మరియు విభిన్న రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళను భారత రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేస్తారు. ఆ నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు.
అలాగే ఒక రాష్ట్ర విధాన మండలి అంటే శాసన మండలికి ఎన్నికైన సభ్యులు అనే వాళ్ళు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. కాబట్టి సిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఎవరు? రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. ఏ సభకు ఎన్నికైన సభ్యులు? రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. ఆ తర్వాత లోక్సభకు ఎన్నికైన సభ్యులు, ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ. లోక్సభకు ఎన్నికైన సభ్యులు. అలాగే రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. ఓకే, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. వీళ్ళు మాత్రమే భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మరి ఆర్టికల్ 54 ప్రకారం తప్ప మిగతా వాళ్ళు ఎన్నుకోరు. కాబట్టి పాండిచ్చేరి ఎమ్మెల్యేలు, జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేలు, వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు అడగడం జరిగింది. మిగతాది శాసన మండలి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అలాగే రాజ్యసభకు నామినేట్ అయినటువంటి 12 మంది సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అలాగే లోక్సభకు నామినేట్ అయిన 2 ఆంగ్లో ఇండియన్లు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. కాబట్టి పాల్గొనని వారెవరు అంటే ఏం చెప్పాలి? సో వీళ్ళిద్దరు అని చెప్పేసి చెప్పాలి. సిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే.